ఓయమ్మనే ఈ అమ్మేంది నాటకం గురించి మర్చిపోయి అట్ట ఎగురుతూ ఉంటది. ఈ అమ్మ ఎగరడం ఎవరైనా చూస్తే అయ్యో ఇక అంతే. అమ్మో ఈ మనిషి గాని నిష్కని చూస్తే పెద్ద పంచాయతీ పడతాడు. అయ్యో ఇప్పుడేం చేయాలా? అమ్మో ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? ఎందుకంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏం లేదు బా, నువ్వేంది ఇట్టా వస్తా ఉండవు? ఎట్టా వస్తా ఉండా? ఏంది ఎక్కరిస్తా ఉండవు? ఇన్నేళ్లైనా ఇంకా నీ అల్లరేం తగ్గలేదు. సిగ్గుపడద్దమ్మి, దూకి చచ్చిపోవాలనిపిస్తా ఉండది. తప్పుగా. అవును, అబ్బోడోళ్ళ గది వైపు ఎందుకు వస్తా ఉండవు? వాళ్ళ రూమ్ కి నేనెందుకు వెళ్తాను? స్టడీ రూమ్ కి వెళ్తున్నా. అట్నా, నేను ఇంకా ఈ రూమ్ కి వస్తుండావేమో అనుకున్నా. సరే సర్లే, ఏదో పని మీద పోతా ఉన్నట్టున్నావు కదబా, పో. అసలు ఎందుకు ఆపావు? ఎందుకు పొమ్మంటున్నావు? నువ్వు పోబా, నేనేమన్నా? దీనిపై నా చావుకొస్తుంది. ఈ అమ్మిని అమ్మి నిషి అమ్మి ఏంటి? ఏం చేస్తా ఉండవు అమ్మి? అయ్యో, నువ్వు గర్భవతిని చెప్పుండవు కదా, నువ్వు ఎగరకూడదు. ఏంటి? నువ్వు గర్భవతివు కదా, ఇట్ట ఎగరకూడదు. నువ్వు ఇట్ట డాన్సులు ఆడుతా ఉంటే నిజం తెలిసిపోద్దమ్మీ. ఏదో అంటున్నారు. ఏంటి? నాకు వినిపించట్లేదు. ముందు డాన్స్ ఆపమ్మి. మీ మామ జర్రుంటే నువ్వు డాన్స్ ఆడేది చూసేవాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ముందు ఆ చెవులకున్నవి తీసి తగలడితే వినిపిస్తుందమ్మీ.